హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నం బీచ్ తీరంలో ఉన్న తొట్లకొండ చూద్దామండి. తొట్లకొండ చాలామంది తెలుసు వైజాగ్లో. ఇది చాలా మంచి ప్లేస్ అండి. ఇది ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది ఒక పురాతన బౌద్ధ క్షేత్రం అండి. పదండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. టికెట్స్ వచ్చి 2 వీలర్స్కి 20 రూపీస్, కార్కి 30 రూపీస్ తీసుకుంటారండి. బస్కి అయితే 300, మినీ బస్కి అయితే 150 రూపీస్ తీసుకుంటారు. మనం ఈ వేలో వెళ్ళేటప్పుడు మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి. బుద్ధుడు తపస్సు అయితే ఎలా చేశాడో ఆ విధంగా ఇక్కడ స్టాచ్యూ పెట్టారు. అంటే దానికి ఎగ్జాంపుల్గా తీసుకుని వీళ్ళు ఎంట్రన్స్లో ఇది పెట్టారు. ఈ వ్యూ అయితే మీరు ఫిజికల్గా చూస్తే తెలుస్తుందండి. చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీనరీ ఉండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. పదండి ఫ్రెండ్స్, ఒకసారి మనం వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉన్నది అనేది. మనం తొట్లకొండకు వచ్చేటప్పుడు వే ఉంటుందండి. రోడ్డు చాలా నీట్గా ఉంటాయి. చుట్టూ కూడా వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉందండి. సరౌండింగ్స్ కూడా చాలా గ్రీనరీగా ఉన్నాయి. చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్లోని పక్షులు కూడా అరుస్తుంటాయి. చాలా బాగుంది. అసలు పొల్యూషన్ లేదు. చాలా నీట్గా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉందండి. ప్రశాంత వాతావరణం ఇది. చూడండి స్టాచ్యూస్ ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 శ్లోకాలు ఉన్నాయి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ శ్లోకాలు బౌద్ధ మతానికి చెందినవి. వీటి అర్థం బుద్ధం శరణం గచ్చామి అంటే నేను బుద్ధుడిని ఆశ్రయాన్ని స్వీకరిస్తాను. ధర్మం శరణం గచ్చామి అంటే నేను ధర్మం యొక్క ఆశ్రయాన్ని స్వీకరిస్తాను. సంఘం శరణం గచ్చామి అంటే నేను బౌద్ధ సమాజం యొక్క ఆశ్రయాన్ని స్వీకరిస్తాను. ఈ శ్లోకాలు బౌద్ధ ధర్మంలో చాలా ప్రధానమైనవండి. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి చాలామంది వస్తున్నారండి. అంటే మేము వచ్చిన తర్వాత చూస్తున్నాం, చాలా వెహికల్స్ వెళ్తున్నాయి పైకి, బస్సులు కూడా వెళ్తున్నాయి. తొట్లకొండ పైన ఎంట్రన్స్ అయిన తర్వాత స్ట్రేట్గా పైకి వచ్చి రైట్ తిరగాలండి ఈ మొనస్ట్రీకి వెళ్ళాలంటే. చూడండి, వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి, పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడతో కార్ పార్కింగ్లో పెట్టిన తర్వాత బై వాక్ వెళ్ళాలి చూడడానికి. అది ఎంట్రన్స్ గేట్. అది చూడండి, మోనిస్ట్రీ ఎంట్రన్స్ గేట్. ఇది ఎంట్రన్స్. అది బై వాకే వెళ్ళాలి చూడడానికి లోపలికి. కార్లు అయితే అలౌ చేయరు. ఇక్కడ 3 బోర్డులు పెట్టారు కదండి. ఒకటి మనకి ఏంటంటే ఈ యొక్క తొట్లకొండ యొక్క చరిత్ర మనకు చెప్తుందండి. అది ఇంగ్లీష్లో ఉంది. ఇంకోటి తెలుగులో ఉంటుంది పక్క బోర్డు. ఇది మనకి తొట్లకొండ పైన ఉన్న స్తూపాల గురించి చెప్తుందండి. ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది చెప్తుంది మనకి మ్యాప్ అది. ఈ ప్లేస్ చాలా నీట్గా ఉన్నదండి. దయచేసి ఈ ప్లేస్ని పాడు చేయొద్దు. అక్కడ అదే చెప్పారు, చెత్త వేయరాదు, స్మోకింగ్ చేయరాదని. ఇది ఒక చరిత్రాత్మక ప్లేస్ అండి. దీన్ని మనం ఎంత గౌరవించాలంటే అంత గౌరవించాలి. గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మేము టూరిస్టులు రావడం చూసామండి. చాలామంది ఉన్నారండి టూరిస్టులు అయితే విజిట్ చేస్తున్నారు ప్లేస్ని. ఇది చాలా ఫేమస్ ప్లేస్ ఇది. వాతావరణం అయితే చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది. వీళ్ళు అందుకనే బుద్ధిస్ట్స్ అందరు ఇక్కడ ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగి ఉండొచ్చు. చాలా మంచి వాతావరణం అండి ఇది. అసలు తొట్లకొండ అంటే ఏమీ లేదండి. ఇది అసలు యాక్చువల్గా బౌద్ధ సముదాయం. అంటే ఇది కొండపైన ఉన్నది. ఇది 1976లో భారత నావిక దళం ఏరియా సర్వేలో కనుక్కోబడిందండి. ఇది పురావస్తు శాఖ పరిశోధనలో అనేక స్తూపాలు తత సభా మందిరాలు వెలికి తీశారండి. ఇక్కడ చాలామంది బౌద్ధ సన్యాసులు విద్యాభ్యాసం కోసం వచ్చేవారండి. రాతితో చేసిన తొట్టెల శిథిలాలు ఎక్కువగా కనిపిస్తాయండి. ఈ బావులు మఠంలో రోజువారీ అవసరాలకి నీటి నిల్వ చేయడానికి ఉపయోగపడేవండి.
యాక్చువల్గా నిజానికి తొట్లకొండ అనే పేరు తెలుగులో అర్థం ఏంటి, రాతిబావుల కొండ. అంటే రాతితోటి ఈ తొట్టిలు చేశారండి నీరు నిల్వ చేసుకోవడం కోసం. ఇక్కడ మనకు యాక్చువల్గా ఎంట్రన్స్లో 4 తొట్టెలు కనబడతాయండి. దాని బ్యాక్ సైడ్ ఇంకొక 7 తొట్టెలు ఉన్నాయి, నీటి బావులు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో అనేక శిల్పాలు, శాతవాహన కాలం నాటి వెండి నాణాలు, సూక్ష్మస్తూపాలు, బుద్ధుని పాద నమూనాలు మొదలైనవి కనుక్కోబడ్డాయండి ఇక్కడ. ఇది మహాస్తూపం అండి మీరు చూస్తున్నది. అంటే ఏం లేదండి, ఈ స్తూపంలోని బౌద్ధ సన్యాసుల అస్థికలను భద్రపరిచేవారండి ఈ స్తూపంలోని. ఈ స్తూపం చాలా పెద్దదండి, చాలా బాగుంది చూడడానికి. ఈ స్తూపాలు ఓటీ స్తూపాలండి. అంటే ఇవేం లేదండి, ఇక్కడ విద్యను అభ్యసించి సక్సెస్ఫుల్ కంపెనీస్ వెళ్ళేవారు, వాళ్ళు జ్ఞాపకార్థంగా ఈ స్తూపాలు నిర్మించేవారండి. అంటే చరిత్ర ప్రకారం ఇవన్నీ శిథిలమైపోయాయండి. ఇవన్నీ పునాదులు, వీటిపైన షెల్టర్స్ ఉండేవంట. ఇక్కడ ఆల్మోస్ట్ 200-300 మంది స్టే చేయడానికి వీలుగా ఉండేదంటే అండి ఇక్కడ. ఇవన్నీ రూమ్స్ అండి, అంటే ఈ రూమ్లో వాళ్ళు స్టే చేసేవారు. నిజంగా అప్పటి చరిత్రని ఇప్పటి వరకు మనం చూస్తున్నామంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి, టూరిజం డిపార్ట్మెంట్కి కూడా. అంటే వీటిని ఎంత బాగా వీళ్ళు పర్యవేక్షిస్తున్నారంటే చాలా బాగా పర్యవేక్షిస్తున్నారు వీళ్ళు. ఈ ప్లేస్ ప్రాముఖ్యతను తెలుసుకోవడం కోసం పిల్లలకి ఒక పిక్నిక్ లాగా ఇది పెడితే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. అంటే ఒక చరిత్ర పిల్లలకి తెలుస్తుంది. మీరు చూస్తుంది వంటగది అండి. అంటే 200 మందికి వంట చేసుకునేటట్టు వీలుగా ఉంటుంది. అది కాకుండా ఆ పక్కన భోజనశాల ఉందండి, ఒకేసారి 200 మంది కూర్చొని తినేటట్టు. ఇవన్నీ శిథిలమైపోయాయండి, ఓన్లీ ఫౌండేషన్స్ ఇవన్నీ. ఈ బౌద్ధరామం చూసి వచ్చిన తర్వాత ఏదో కొంత చరిత్ర తెలుస్తున్న ఫీలింగ్తో బయలుదేరామండి. అలా వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడ ఒక పార్కు కనిపించిందండి. ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చాలా నీట్గా ఉందండి పార్కు. ఒకసారి చూద్దాము, లోపలికి వెళ్ళి చూద్దాము. కారులో చూస్తేనే నాకు చాలా బాగా అనిపించింది. ఇది పార్క్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా ఉన్నదండి, లోపలికి వెళ్ళి చూద్దాం. కానీ చాలా బాగా డెవలప్ చేశారండి టూరిజం డిపార్ట్మెంట్. నిజంగానే కొండపైన ఇంతలా డెవలప్ చేశారు, చాలా బాగా డెవలప్ చేశారు. టూరిస్ట్ కూడా అలాగే వస్తున్నారండి. చూడండి ఎంత నీట్గా, క్లీన్గా, ఎంత ప్లెజెంట్గా ఉందంటే వాతావరణం చాలా బాగుంది. గడ్డి కూడా చాలా బాగుందండి, ఇక్కడ కూర్చోవచ్చు అనకూడదు కానీ చిన్న సైజు పిక్నిక్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ. కదండి ఒకసారి ముందుకెళ్ళి ఆ బీచ్ వ్యూ చూద్దాం ఒకసారి ఎలాగుందనేది. మాకైతే ఇక్కడ నుంచి సీ చూస్తే మాటలు వర్ణించలేమండి, అంత బాగుంది. సాగర తీరం అనేది ఈ కొండపై నుంచి చూస్తే ఆ భీమిలి దగ్గర నుంచి ఇటు ఇలాగ ఈ వ్యూ మొత్తం కనబడుతుందండి. యాక్చువల్లీ ఇక్కడి నుంచి కదలనిపించట్లేదు మాకు, అంత బాగుంది ప్లేస్ ఇది. చూడండి ఆ కిరటాలు కానీ, చల్లటి గాలి వస్తుంది. చిన్న చిన్న పడవలు ఉన్నాయి చూడండి అక్కడ సీలో. వ్యూ అయితే చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది వ్యూ. అసలు ఫొటోస్కి అయితే ఈ వ్యూ సూపర్గా వస్తుందండి. ఇక్కడున్న పార్కు అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఈ పార్కు బాగా డెవలప్ చేశారు. విజిట్ చేసి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుందామంటే ఇది చాలా బాగుంటుంది పార్క్. ఇది చాలా షెల్టర్స్ ఉన్నాయండి. ఇది చిన్న పిక్నిక్ స్పాట్లో బాగా బాగా యూజ్ అవుతుంది.
ఈ పార్క్ నుంచి బీచ్ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ వైపు చూసినా బీచ్ కనబడుతుందండి ఈ పార్క్లో. దీని అడ్వాంటేజ్ అదే. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ బీచ్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు, టైం స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇది మంచి ప్లేస్ అండి. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది ప్లేస్, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫుడ్ అయితే దొరకదండి. ఫుడ్ మనం మనతో పాటే తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్, మీరు తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ కానీ వేస్ట్ ఏదైనా ఉన్నా మనం మనతో పాటే తీసుకువెళ్ళిపోవాలి. ఇక్కడ మట్టుగా పాడు చేయకండి. ప్లేస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ప్లేస్ ఫొటోషూట్స్కి చాలా బాగుంటుందండి. ఎంట్రన్స్లో నేరేడు చెట్టు ఉందండి. పైకి తెంపుతున్నారు. కింద పడిన పళ్ళుని వీళ్ళు తీసుకుంటున్నారు. పళ్ళు అయితే చాలా బాగున్నాయండి. మేము కూడా టేస్ట్ చేసాము. ఈరోజు ఇక్కడ ఎవరో బర్త్డే సెలబ్రేషన్ చేశారండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తుంది. పార్క్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. చూడండి, ఎటువైపు చూసినా బీచ్ కనబడుతుంది. పార్క్ చూసిన తర్వాత రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి. ఈ వే చాలా బాగుందండి. చుట్టుపక్కలన్నీ చెట్లు ఉన్నాయి. ఈ వేలో వెళ్తున్నప్పుడు మాకు ఒక లొకేషన్ కనిపించిందండి. చూడండి, ఈ లొకేషన్లోని బీచ్ ఎంత బాగా కనబడుతుందంటే చాలా బాగా కనబడుతుంది. ఈ కొండ చుట్టూ బీచే ఉందండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఎంత బాగుందంటే అంత బాగుందండి ప్లేసు. ఈ ప్లేస్కి బస్ ఫెసిలిటీ ఉందండి. త్రిబుల్ లైన్ బస్సు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉంది. మీరు కూడా ఈ తొట్లకొండ ఒకసారి విజిట్ చేయండి. ఇది ఒక ప్రాచీన బౌద్ధ విహారం. ఈ ప్లేస్ని మీరు ఇంతకుముందు విజిట్ చేస్తుంటే నాకు మెసేజ్లో తెలియచేయండి. మీరు ఇప్పుడు కానీ చూడాలనుకుంటే ఈ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత ఎలా ఉన్నదనేది కామెంట్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్, ఆర్చి దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే భీములు బీచ్కి వెళ్తాము. అదే రైట్ టర్న్ తీసుకుంటే వైజాగ్ వెళ్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.